గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, నిన్న క్వశ్చన్ ఆ సందర్భం వచ్చినప్పుడు శాఖ మంత్రి గారు ఉండగా కూడా నేను ప్రెజెంట్గా ఉంది కాబట్టి హౌస్లో నేనే ఆన్సర్ చేసిన అధ్యక్ష. జానారెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఆ ఉదయ్కి సంబంధించిన స్టేట్మెంట్ అంత అత్యవసరం లేకుండా అన్నారు అధ్యక్ష. నిన్ననే మన అధికారులు పోయి అక్కడ అగ్రిమెంట్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వినాలి కదా, అంతా ఇంపేషన్స్ వద్దండి. నిన్న అధికారులు అక్కడ ఒక 12,000 కోట్ల రుణం ఆ సంస్థ నుంచి ప్రభుత్వం తీసుకునేటువంటి కీలకమైనటువంటి నిర్ణయం అధ్యక్ష. సభ కొలువుదీరు ఉంది. సభ మీద ఉండే గౌరవం కొద్దే అక్కడ సంతకాలు పూర్తి కాకముందు, అది ఎగ్జిక్యూట్ కాకముందు చెప్పాలి సభకు అనేటువంటి, అది సభ మీద మర్యాద కోసం చెప్పింది తప్ప వేరే కాదు అధ్యక్ష. దాని మీద తమరిని కోరినాం, తమరు టైం ఇచ్చినారు. అది సభ గౌరవమే, సభ గౌరవం కాపాడే పద్ధతి. దాన్ని కూడా వక్రీకరిస్తే కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది అధ్యక్ష, నిన్న మొత్తం సభ తమరు ప్రొసీడింగ్ చూడండి, టైం తీయండి. ప్రతిపక్షాలకు అసలు మాట్లాడే అవకాశమే ఇస్తలేరు అనే మాట కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇలా ప్రతిపక్షాలు మాట్లాడిన సమయం చాలా ఎక్కువ అధ్యక్ష. 2-3 విషయాల్లో అయితే ఈ పక్క కూడా సభ్యులు మాట్లాడతామంటే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. గవర్నమెంట్గా మనం సమాధానం చెప్తున్నాం, మీరు టైం వేస్ట్ చేయకండి, అప్పటికే 2-2:30 అవుతా ఉంది. కోఆపరేట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేసాం అధ్యక్ష. వాళ్ళకు కూడా మాట్లాడాలని ఆసక్తి ఉన్నప్పటికీ డైరెక్ట్గా మినిస్టర్లు ఇచ్చి ఆన్సర్ చెప్పడం కానీ నేను ఇచ్చి చెప్పడం కానీ జరిగింది. అది కూడా తమరు గమనించారు, సభ గమనించింది, బయట ప్రజలు కూడా గమనించారు అధ్యక్ష. నాది ఒకటే ప్రార్థన అధ్యక్ష, నేను డే 1 నుంచి కూడా చెప్తా ఉన్నాను, మాకేం బేసిజాలు లేనిపోయిన ఫాస్ట్ స్పెషల్కి మేము కూడా పోదలుచుకోవాలి. ఏదైనా జరగాలంటే డెఫినెట్గా ఈరోజు బయట అధ్యక్ష కొంత కంపారిజన్ కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జరిగేటువంటి శాసనసభ సమావేశాలలో వారు ఆంధ్ర ప్రాంతం వారు ఇక్కడనే జరుపుకునే టైంలో కూడా కంపేర్ చేసి తెలంగాణ సభనే కొద్దిగా బెటర్ పర్ఫామ్ చేస్తుందని బయట వినవచ్చింది అధ్యక్ష. నేను కోరేదాల్లో ఒకటే, మాకేం ఫాస్ట్ ప్రెస్టేజ్ బేస్డ్ ఏమో లేదు. నిన్న నేను యాంపుల్గా ఆన్సర్ చేసిన అధ్యక్ష. అప్పటికే ఆల్మోస్ట్ 2 o'clock కావచ్చింది. డిప్యూటీ స్పీకర్ గారు తమరేమో చైర్లో లేరు, డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు. వారు సంపూర్ణంగా సభ్యులు చెప్పిందంతా విన్నాం అధ్యక్ష. పెద్దలు జానారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్తే మేము డిస్టర్బ్ చేయకుండా విన్నాం. మీరు చెప్పింది కూడా నేను ఛాంబర్లో కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా, ఏ సభ్యుడు ఏ పార్టీ మాట్లాడినా కూడా 100% రాసుకున్నాం తప్ప మేము కూడా మధ్యలో ఇంటరప్ట్ చేయలే. మినిస్టర్ చేయలే, నేను చేయలే, ఎవరు కూడా చేయలే. అన్ని యాంపుల్గా అటుపక్క విన్నాం. ఆ తర్వాత నేను మొత్తం చరిత్ర, ఫీజు రియంబర్స్మెంట్ చరిత్ర అంతా తీసుకొని ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా జరుగుతూ ఉంది, సిస్టమ్ ఎట్లా ఉందనేది కూడా యాంపుల్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. అప్పీల్ కూడా చేసిన అధ్యక్షుని, దయచేసి మన యువతకు, మన విద్యార్థులకు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఇక్కడి నుంచి మనం మనోధైర్యం ఇద్దామని కూడా నేను హంబుల్గా అప్పీల్ కూడా చేస్తాను. మరి డిప్యూటీ స్పీకర్ గారు బహుశా సరిపోయిందనే ఉద్దేశం వారు వచ్చారా ఏందో నాకు తెలియదు. కానీ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా, మొన్న తమరి దగ్గర ఛాంబర్లో సమావేశం జరిగినప్పుడు నేనే ముందుకొచ్చి ఆఫర్ చేసిన అధ్యక్ష. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ డెఫినెట్గా ప్రతిపక్షానికి ఏ పక్షానికైనా సరే డిస్సెంట్ రికార్డ్ చేసే అధికారం ఉంటుంది అధ్యక్ష. అది ప్రజాస్వామ్యంలో మినిమం రైట్. అది డెఫినెట్గా 100% ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తారు, అల్టిమేట్గా ప్రజలు తీర్పు చెప్తారు. కాబట్టి సభలో నేను కోరుతాను, నిన్న జరిగిన దానికి నేను కూడా బాధపడుతున్నా అధ్యక్ష. ఏం పోయింది, నేనే ఉండి ఒకరికో ఇద్దరికో ఇచ్చిన పార్టీకి ఒకరికి ఇచ్చి ఉంటే ఇష్యూ కాకపోయేది, అది సమస్యనే కాదు. కానీ వారు చిన్నపుచ్చుకున్నారు. బహుశా డిప్యూటీ స్పీకర్ గారు అంతా ఇంత చెప్పారు కదా అనే ఉద్దేశానికి వారు వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఎవరిని ఏమనుకోకుండా, మన సభ గౌరవం తగ్గించుకోకుండా, మన రాష్ట్రం యొక్క గౌరవం తగ్గించుకోకుండా కొత్త రాష్ట్రం మనం మంచి తాంపదాన్ని నెలకొల్పుదాం. మేము కూడా ఫాస్ట్ ఫెస్టివల్ పోదలుచుకోలేదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, డే 1 నుంచి కూడా తమ దగ్గర ఫస్ట్ నేను బీఎస్సీకి రాకుండా సెకండ్ బీఎస్సీకి వచ్చినప్పుడు నేను పట్టుబట్టి చెప్పిన అధ్యక్ష, ఒక మంచి సాంప్రదాయం లోక్సభలో ఉంది, మనం కూడా పాటించుదాం. క్వశ్చన్ అవర్ అనేది గౌరవ సభ్యుల యొక్క రైట్ అధ్యక్ష, హక్కు. ఎట్టి పరిస్థితులలో దాన్ని హరించవద్దు. దాని తర్వాత ఏదైనా సరే పెట్టుకుందాం అనుకున్నాం, అందరం అంగీకరించడం. వాయిదా తీర్మానాలు కూడా తమరు కూడా క్వశ్చన్ అవర్ తర్వాత తీసుకుంటున్నారు. డెఫినెట్గా నిన్నటిది అబ్రప్ట్గా పోయింది అనేటువంటి భావన ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. కాబట్టి వారికి ఆ భావన ఉన్నట్టయితే ఐఎమ్ హియర్, నేనే ఆన్సర్ చేస్తాను. మీరు ఎన్ని క్లారిఫికేషన్లు అడుగుతారు అడగండి, దాన్ని చర్చించడానికి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. వీ డోంట్ గో ఫర్ ఎనీ ఫాస్ట్ ప్రెస్టేజ్. సభ్యులతో నా మనం ఏంటంటే, అంశం ప్రజలదైనప్పుడు, మీరు దాన్ని సీరియస్ అనుకుంటున్నప్పుడు, ప్రజల సమస్యని చర్చిద్దామని మీరు భావించినప్పుడు వీఆర్ ఆల్సో రెడీ. మాకేం ఫాస్ట్ ప్రెస్టేజ్ లేదు. కానీ ఒకటే ప్రార్థన తమరితో, దయచేసి మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పినాం కాబట్టి ప్రతిపక్ష నాయకులు ప్రతిపాదించడానికి నేను అంగీకరిస్తున్నా. మేమేం ఫాస్ట్ ప్రెస్టేజ్ పోం. సబ్జెక్ట్ రీఓపెన్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. క్వశ్చన్ అవర్ కానిచ్చి ఆ తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేయండి. గవర్నమెంట్ ఇది రెడీ టు ఆన్సర్ అధ్యక్ష.
Now,